రామాయణ కావ్యావతరణం ఆదికవి చతురాస్య కమలజ వల్మీకిజౌ వందే లోకశ్లోక విదాత్రో యయోర్భిద లేసమాత్రేణ కమలోద్భవుడైన బ్రహ్మముఖము నుండి వేదం అంటే కమలము నుండి పుట్టిన బ్రహ్మముఖం నుండి వేదం, వాల్మీకి సంభవుడైన అంటే చీమల పుట్ట నుండి జ్ఞానంతో బయటికొచ్చిన వాల్మీకి మహర్షి కంఠము నుండి శ్రీమద్ రామాయణం జాలువారినవి. ఇద్దరూ చతురాశ్రులు అనగా ఒకరు చతుర్ముఖులు, మరొకరు చతురవచనులు. బ్రహ్మ లోక విధాత, వాల్మీకి శ్లోక విధాత. ఆ ఇద్దరి మధ్య గల భేదం లేస మాత్రమే. అందుకనే వేదసారమైన రామాయణం వాల్మీకి మహర్షి హృదయం నుండి ఆవిర్భవించింది. మహర్షి వాల్మీకి ఆదికవియే కాక వేదాంతి, దార్శికుడు, తపస్వి, ప్రజలకు మార్గదర్శకుడు. దార్శికుడు అంటే దూరదృష్టి, దివ్యదృష్టి కలవాడు అని. వాల్మీకి మహర్షి శిష్యులతో కలిసి తమసా నదీ తీరాన వెళ్తుండగా ఒక వేటగాడు క్రౌంచ పక్షుల జంటలో మగపక్షిని బాణంతో కొట్టాడు. అప్పుడు నేల కురిగి విలవిలలాడుతూ ప్రాణాలు వదిలింది. ఆ దృశ్యాన్ని చూసి వాల్మీకి ముని హృదయం ద్రవించింది. మనస్సు బరువెక్కింది. కళ్ళు నీటితో నిండాయి. కంఠము గద్గదమయ్యింది. ఫలితంగా అతడు శోకాకులుడయ్యాడు. ఆ శోక ప్రభావం వల్ల వెంటనే ఆయన ముఖం నుండి ఈ మాటలు వెలువడ్డాయి. మానిషాద ప్రతిష్టాం త్వమగమాహ శాశ్వతీ సమాహ యత్ క్రౌంచ మిథునాదేకమవధీహి కామమోహితం. ఓరి కిరాతుడా, క్రౌంచ దంపతులలో కామమోహితుడైన ఒకదానిని చంపి నీవు శాశ్వతంగా అపకీర్తిని పొందావు. శోకపరితప్త హృదయంతో వాల్మీకి ముని తన ఆశ్రమానికి చేరుకున్నాడు. కాని కరుణాపూరితమైన ఆ దృశ్యం నుండి అతడు తన మనస్సును మలుచుకోలేకపోతున్నాడు. అతని మానసిక కల్లోల స్థితిని చూసి బ్రహ్మ ఇలా అన్నాడు: మహర్షి, శ్లోకంతో నువ్వు ఉచ్చరించినది ఛందోబద్ధమైన శ్లోకమే. శ్రీరామచరిత్రను నువ్వు ఒక కావ్య రూపంలో రచించు. ఈ రామాయణ మహాకావ్యం లోకంలో పర్వతాలు, నదులు ఉన్నంతకాలం విరాజిల్లుతూ శాశ్వత కీర్తిని సంపాదిస్తుంది. యావత్ స్థాప్యంతి గిరయః సరితస్య మహితలే తావత్ రామాయణ కథాలోకేషు ప్రచరిష్యతి. బ్రహ్మదేవుని ఈ మాటలు వాల్మీకి కావ్యరచన చేయటానికి ప్రేరణ కలిగింది. తర్వాత అతడు యోగాసీనుడై రామచరిత ఘట్టాలను, దృశ్యాలను తన మనోనేత్రాలతో చూశాడు. తరువాత ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణ రచనకు అంకురార్పణ జరిగింది. కావ్యం రామాయణ కృత్యం సీతాయాశ్చరితం మహత్ పౌలస్య వదమిత్యేవ చకార చరితవ్రత. ఈ కావ్యంలో రామకథ, సీతా చరిత్రం, రావణవధ వర్ణింపబడినట్లు బయట కనబడుతుంది. కానీ లోతుగా పరిశీలిస్తే ఇందులో బ్రహ్మకథ మనోవిజయం వర్ణితమైనట్లు తెలుస్తుంది. రామస్య ఆయనం రామాయణం అనగా రాముని యొక్క చరిత్రము రామాయణం. రామ యత్యతే అనేనా ఇది రామాయణం అనగా దీనిని పఠించిన వారు రాముని వలె ధర్మశీలురై కడకు బ్రహ్మ సాయుధ్యము పొందుతారని భావం. రామాయ సీతాయ ఆయనం. రామాయణం అనగా ఇది సీతాదేవి చరిత్ర. శ్రీరాముడు, సీతాదేవి లోకానికి ఆదర్శమూర్తులు, ఆరాధ్యులు. శ్రీరాముడు మానవాళికి అవసరమైన పుత్రధర్మము, మిత్రధర్మము, భ్రాతృధర్మము అంటే సోదరధర్మము, భర్తృధర్మము అంటే పాతివ్రత్యము, శిష్యధర్మము, శత్రుధర్మము మొదలైన ధర్మాలను అన్నింటినీ స్వయంగా ఆచరించి లోకానికి మార్గదర్శకుడయ్యాడు. సీతామాత స్త్రీలకు ఆచరణీయమైన సమస్త ధర్మాలను నిజ జీవితం ద్వారా లోకానికి ప్రకటించింది. ఇలా రామాయణం కావ్యం అవ్వడమే కాక ఒక ధర్మశాస్త్ర గ్రంథమైంది. మానవుని జీవితంలో ధర్మం, అర్థం, కామం అనే 3 పురుషార్థాలను సాధింపదగినవి. ఈ త్రివర్గానికి ధర్మం మూలం. ధర్మబద్ధంగా కాని అర్ధకామాలు రెండూ కూడా అర్థం లేనివి, తాగనివి. ధర్మానికి విరుద్ధంగా పచ్చి స్వార్థంతో భరతునికి రాజ్యాన్ని కట్టబెట్టాలనుకున్న కైకేయి నలుగురిలో నవ్వుల పాలై లోకనిందకు గురైంది. అలానే ధర్మాన్ని వీడి కామాతురుడై పరసతులను ఆశించిన దుష్ట రావణుడు లోకాన అపకీర్తి పాలయ్యాడు. సపరివారంగా నశించిపోయాడు. ధర్మబద్ధుడై రాజ్యాన్నే వదిలేసిన శ్రీరాముడు లోకానికి ఆరాధ్యుడయ్యాడు. కనుకనే రామో విగ్రహవాన్ ధర్మః, శ్రీరాముడు మూర్తీభవించిన ధర్మము అని వాల్మీకి మహర్షి అన్నాడు. అందువల్లనే ధర్మో రక్షతి రక్షితః, ధర్మాన్ని ఆశ్రయించిన వారిని ఆ ధర్మమే కాపాడుతుంది అనే సూక్తి ఏర్పడింది.